ఈ కాక చూడు మా కోసం ఆగుడు ఆగుతాడు దంచుకొస్తుండు నడు రోడ్డు మీదనే. ఓ నాయన కాక యూటర్న్ కొడుతుండు, స్టిల్ ఇస్తుండు. నాగవంగల, ఎర్రగల్లి, దొంగహల్లి, अच्छा है पेर में బిరూర్, హోసహలి, కడూర్. బ్రో మళ్ళా వేస్తున్నావుగా, సెకండ్ టైం పోయినవా? రెండో రౌండ్ ఖమ్మం వాడింది. వీళ్ళు ఫస్ట్ టైం ఇంక తింటారు, ఇంక నువ్వు అప్పుడే సెకండ్ టైం వేసినావుగా. మరి ఏం చేస్తాం, ఆకలి అవుతుంది. పచ్చడి వేసుకో, చాలా బాగుంటుంది పచ్చడి వేసుకున్నా. 2 చెద్దర్లు, నీకొకటి నాకొకటి. కాదు బాలా, చీప్ అంటున్నావు. మరి 3000 దాంట్లో నువ్వు వండుకోపోయినా హై కాస్ట్లీ ఉంటు నీకు. చీప్ అంటూ 100 రూపీస్ ఇక్కడ. మన బడ్జెట్, లో బడ్జెట్. హలో గాయస్, ఇక్కడ నుంచి అయితే చిత్మంగళూరు అయితే వెళ్తున్నాం మనం. అయితే ఆల్రెడీ లొకేషన్ పెట్టేసి ఇక్కడ 296 అయితే కిలోమీటర్ చూపెడుతుంది, 5 hours చూపెడుతుంది. చూద్దాం అసలు ఏ రూట్ పోతుంది. నేను కార్లో కూర్చొని అయితే మనం చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కర్ణాటకలో అయితే మనకి విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. మనకి తెలంగాణలో అయితే నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఐడియా కూడా లేదు అవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడైతే ఉన్నాయి. ఈ గుట్టల మీద ప్రతి ఒక్క గుట్టకి విండ్ మిల్ ఉంది. ఆ విండ్ మిల్ తిరగడం వల్ల మనకైతే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ అనేది చిన్న చిన్న స్తంభాల నుంచి మనకి విలేజ్లోకి వస్తున్నది. యాప్లో అయితే స్లీప్ వేసేసి ఇద్దరు అయితే స్మార్ట్గా స్లీప్ వేసేసిండు చక్రపాణి. చూడండి, చిత్రదుర్గ రోడ్లో అయితే ఉన్నాం మనం. ఇలాంకైతే 265 అయితే ఉండే, ఇప్పుడు 197 అయితే అయింది. ఇంకా 3 hours చూపెడుతుంది. చూద్దాం మనం అయితే. మనోళ్ళు మొత్తం అయితే ఒక స్లీప్ అయితే మంచిగా మామూలుగా వండుకోవాలంత గయ్యి గంప బైక్ చూడండి. చక్రపాణి ఇట్లా అన్నాడు, స్మార్ట్గా వండుకోండు చక్రపాణి. అందరైతే వండుకోరు, నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది కానీ ఇంకా బ్లాగ్ తీయాలి కాబట్టి వండుకోలేదు నేనైతే. చూద్దాం మనం అయితే ఇంకెంత దూరం అయితే మెలుగుతూనే ఉండవు, ఇంకెంత టైం పడుతుందో అని అయితే మొత్తం ఫుల్ అప్డేట్ అయితే ఇస్తా. చూద్దాం మనం అయితే. చూడు అన్నయ్య స్పీడ్ అయితే 100 స్పీడ్ అయితే. ఇక్కడ నుంచి అయితే డైవర్షన్ ఉంది. ఓ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. మ్యాప్ పోయింది, అన్నీ అయితే మ్యాప్ పెడుతున్నాం. అన్నీ కాడ మ్యాప్ అటు ఇటు అయింది అనుకో, మనం అటు ఇటు అవుతాం. బోనాలే ఇక ఎటు పోతాం మనకే తెలియదు. చక్రపాణి అయితే ఇప్పుడే లేచాడు, ఆల్రెడీ తీసేసిన చక్రపాణి. చూడండి, రోడ్లు అయితే మస్తు ప్రశాంతంగా ఉన్నాయి ఈరోజు అయితే. రాత్రి ఎంత రిస్క్ తీసుకున్నామో ఈరోజు అయితే అంత సేఫ్ జోన్లో ఉన్నాం. ఏ రోడ్డు మొత్తం ఖాళీ. బొరాన్ అంటే బొరాన్, ఇలాంటి 90 గడ ఒక్కడు పోతాడు ముందర. తోటలు అయితే చాలా బాగున్నాయి. పప్పడి తోటలు, పుచ్చకాయ తోటలు, మామిడి తోటలు, అన్ని తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకాయ తోటలు అంత తక్కువ ఉండదు కదా, మనది నల్గొండ మొత్తం ఒరే ఉంటుంది మనకాయ. ఇక్కడ లారీల పార్కింగ్ బాగుంది. స్నానాలు చేసుకుంటే అయిపో ఒక రౌండ్ మనం కూడా. భలే పెట్టిరే 3 లారీలు ఆడ. అయితే ఫ్లైఓవర్ నుంచి కాకుండా కింది నుంచి అయితే పోతున్నాం. మన లొకేషన్ తప్పు ఉందా మీకు కరెక్ట్ అయిపోతున్నాం అర్థం కావట్లేదు. ఓపెన్ మా మ్యాప్ అయితే ఓపెన్ చేసిన ఇక్కడ కరెక్టే చూపెడుతుంది. ఆడకొకసారి తప్పు చూపెడుతుంది స్క్రీన్లో. మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కమంటున్నట్టుంది కదా ఇది. మరి ఆయన దాంట్లో అటు చూపెడుతుంది. మరి ఈయన ఫోన్లో ఇటు చూపెడుతుంది చూడు. ఆ కార్కున్న డిస్ప్లే అయితే తప్పు చూపెట్టింది రూటు. అది ఫ్లైఓవర్ కింది నుంచి తీసుకోదామని చూస్తుంది, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది అది. మేమైతే ఇక్కడ మేల్కొని దీన్ని చెక్ చేస్తే మళ్ళీ కరెక్ట్ చూపించి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కేసినాం. ఎదురైతే టోల్గేట్ ఉంది ఒకటి. ఈ టోల్ రోడ్ అయితే పెడతలేడు. ఏడిపోయినా మాకు టోల్గేట్లు అయితే తప్పతలు, ఆ పైసలు కట్టక తప్పతలేదు. ఇంక సోన్ కనక కట్టే టోల్ ప్లాజా. కొబ్బరి తోట మామూలు లేదు మా ఇక్కడైతే, రిచ్గా ఉంది కొబ్బరి తోట. ఇక్కడ చూడండి మంచిగా కూరగాయ తోటలు, ఆ తోటలు ఈ తోటలు అయితే బొచ్చడు తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ. పచ్చగా తోట అయితే ఉంది ఇక్కడ. ఏం తోటలో మరి అదైతే మనకు కూడా తెలియదు.
చూడండి అలా స్క్రీన్లో అయితే చూడండి పైన అయితే అవుటర్ ఉంది. మనం అయితే ఉన్న అవుటర్ అయితే చిత్రదుర్గ అవుటర్ అయితే దగ్గర అయితే ఉన్నాం మనం. యాక్చువల్గా బెంగళూరు నుంచి వస్తే 245 వచ్చు. మనం కర్ణాటక ఇటు వచ్చినాం కదా, ఇటు వచ్చి ఇవి చూసుకొని పోతారు కానీ కొద్దిగా లాంగ్ ఎక్కువ వస్తుంది మనకు. 300 లాంగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 150 ఎంతో బ్యాలెన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ గూగుల్లో చూసి మళ్ళీ నీకు అప్డేట్ ఇస్తాను నేను. బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అవుతుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళి అయితే మనం రైట్ సైడ్ అయితే పోతున్నాం. మనకు అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది చెప్పినట్టు పోతే మనం అటు ఇటు అవుతుంది. బిస్కెట్ ఎవరం అవుతుంది, తౌడు బిస్కెట్ అవుతుంది అంతా. ఇంకా మ్యారీగోల్డ్ అంతా తౌడు ఉంది. రేపు చూడండి గాయస్, మంచిగా నేచర్ పడుతుంది బ్లాగ్ అయితే. ఇక్కడ అనిపిస్తుంది గాయస్, ఇదంతా గాయస్ నాకేం అనిపిస్తుంది. ఎవరు కామెంటరీ చేస్తుండు, ఏడ కనిపిస్తుందో అంటుండు. కుర్తాల కొట్టు కామెంట్లో వేసుకోరు డ్రైవర్కి. బస్ అది పోయిందన్న, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. మడకాయ ఏమున్నా ఉరగడ్డి బిండెలు కట్టిస్తారు. కాకపోతే ఇక్కడ మొక్కజొన్న చేను వేస్తారు కాబట్టి మొక్కజొన్న బిండెలు కట్టిస్తారు. అది గడ్డిలాగా యూజ్ చేసుకుంటారు. పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం 0. చూద్దాం ఫుల్ అయితే ఎంత పడుతుందో మనకైతే. ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో చూద్దాం. కూర్చొని అయితే కాళ్ళను వస్తున్నాయి. ఆ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారంట. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే వాళ్ళకి ఎంత చెప్పు పడుతుందో. కాళ్ళను వస్తున్నాయని అటు పడిపోతున్నాం. మందే రాజ్యం అదంతా. గాయస్ ఇప్పుడైతే మనం అన్నం అయితే తిన్నాం. కొద్దిసేపు అయితే ఇక్కడ చల్లగా ఉందని ఇక్కడ కూర్చున్నాం. మన వాళ్ళు అయితే కార్ వేసుకొని కొద్దిగా అటు పోయేస్తాను పోయారు. వాతావరణం కూల్ బాగుంది. ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది పక్కనే. ఇక్కడ సర్ది అయింది, సర్ది టాబ్లెట్ తీసుకుంటాను కానీ ఇక్కడికి వచ్చినాం. గాయస్ ఇక్కడైతే మనకు కార్ అయితే రూట్ మ్యాప్ ఉంది కదా. ఇంతసేపు అయితే మన పాత 2 వీడియోలలో తప్పు చూపెట్టింది. ఇక్కడైతే కరెక్ట్ చూపెడుతుంది. ఫోన్లలోనే తప్పు చూపెడుతుంది. నాగవంగల, ఎర్రగల్లి, దొంగహల్లి, अच्छा है पेर में बिरूर, होसहली, खडूर, सरस्वतीपुरा, लक्ष्मीपुरा, దొబ్బబుక్క సాగర, కులమారెది ముట్టు, బోరానహల్లి, దేవరహల్లి. అన్ని హల్లీలే ఉన్నాయండి. బీకనహల్లి, చక్రపాణి స్లీప్ వేసింది గట్టిగా. స్లీప్ వేసినా కానీ నీతో మాట్లాడుతూనే ఉంటా. ఆల్రౌండర్. మొత్తానికి అయితే మ్యాప్ అయితే సోగయా. ఇక్కడ వచ్చేసి హొన్నమల్ల హల్లా ఫైల్స్. ఇక్కడ బాయ్ అయితే టూరిస్ట్ ప్లేస్లు అయితే చెక్ చేస్తుండు. ఇక్కడ విజిట్ చేయడానికి అయితే ఏం లేదు. ఇక్కడ అక్కడ మనకు వాటర్ ఫాల్స్ అయితే ఉంది కానీ చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. స్నానం చేయనిస్తారు అక్కడ. స్నానాలు ఏం లేవు, ఓన్లీ ఎంజాయ్మెంట్. సీ అండ్ ఎంజాయ్. ఓకే అచ్చాయే. నువ్వు సీనియర్ డ్రైవర్లు ఎక్కినప్పుడు ఇలాంటి రూట్లు కన్ఫ్యూజ్ అవుతాయి మన జూనియర్ డ్రైవర్ల కాడ. సీనియర్ అయితేనే జర కొట్టుకొస్తుంటాడు ఆడంగిడంగా లైన్ రూట్ తెలుసుకుంటా అడ్జస్ట్ చేస్తాడు దాన్ని. ఇప్పుడు చక్రపాణి అలాంటి వాడు ఎక్కింది అనుకో, డైరెక్ట్ థర్డ్ గేర్లో స్టార్ట్ చేస్తే బండి అది అటు పోదు. బండి క్లచ్ తోకుండా బ్రేక్ దొక్కుతాడు. రూట్ ఇట్లా చూపించి ఈ నుంచి దింపుతా అంటాడు. మళ్ళీ డైరెక్ట్ అటాక్ ఇక్కడి నుంచి పోతా అంటాడు. ఇట్లా పోతా అన్నాడు. మిస్ అవుతుంది అట్లా. అయితే ఇప్పుడు మనము బ్రిడ్జ్ కిందంగా పోతేనేమో ఇట్లా దీని కిందంగా వెళ్ళిపోయేటోళ్ళం. సర్వీస్ రోడ్ అంటే పోతే ఫ్లైఓవర్ ఎక్కినాం కాబట్టి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ రూట్లో వెళ్ళిపోవాలి. ఇక 2 రూట్లు ఇక్కడ కలుస్తాయి 69 నెంబర్ దగ్గర. యాక్చువల్గా అయితే మనం అవతల సైడ్ పోవాలి. అవతల సైడ్ అక్కడ టర్నింగ్ లేదు. మళ్ళీ సర్వీస్ రోడ్ల నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గూగుల్ మ్యాప్స్ని అన్నిసార్లు నమ్మొద్దు. అప్పుడప్పుడు మిస్ చేస్తుంది. ఇట్లా అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. అమ్మేస్తుంది మమ్మల్ని, కన్ఫ్యూజ్ చేసేస్తుంది. కొబ్బరి తోటలంగా తీసుకుపోతే ఎట్లా పోవాలి? కారు పోతే వెళ్ళంగా తిప్పుకోబెట్ట. మనకి ఇట్లా వచ్చేసి శివాజీ బొమ్మ ఉంది. ఇటు నుంచి మనం ఇటు వెళ్ళిపోవాలి. లాడ్జ్ బుక్ చేసుకొని తెల్లారి అట్లా పోదాం మనం. ఎందుకంటే ఇప్పటికే ఓవర్ నైట్ అయిపోయింది. ఓవర్ నైట్ డ్రైవింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. చాలా ఇబ్బందితో కూడుకున్న పని ఇదంతా. ఇక్కడ మారినా కొంచెం ఇబ్బంది చీకట్లో డ్రైవింగ్ చేయడం. అందుకు మొత్తం ఇగో ఏమంటారు మంచులో ప్రయాణం అన్నట్టు చుట్టూ మా చుట్టే మంచు కూడా ఉంది.
రోడ్లు అయితే ఎన్ని రోడ్లు ఉన్నాయి మాకే అర్థం కావట్లేదు ఇక్కడ. శివబాయ్ అయితే పోతూనే ఉండు. ఇంత వైట్ షర్టు, నల్ల ప్యాంటు, చెప్పులు లేవు, యుద్ధాలు చేస్తున్నాడు రోడ్ల మీద. ఈ కాక చూడు మా కోసం ఆగుడు ఆగుతున్నాడు, దంచుకొస్తుండు నడి రోడ్డు మీదనే. ఓ నాయన కాక యూటర్న్ కొడుతుండు, స్టిల్ ఇస్తుండు. ఇక్కడైతే హోటల్ అయితే చాలా గట్టిగా ఉంది, పెద్దగానే ఉంది. హలో గాయస్, మీరైతే వచ్చేసండి అన్నపూర్ణ గ్యాస్ స్టిల్ లాడ్. ఇక్కడ మనకు ఫ్రీ బడ్జెట్ లో కాకుండా 1500 లో ఇస్తున్నారు. పక్కేలాడుకో అంటాడే వాడి బాగానే అన్నపూర్ణ అనగానే. మనకైతే పర్పుల్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి. హాయ్ గాయ్స్ అనాలి. హలో మనం అయితే రూమ్ బుకింగ్ చేసుకోనికి లాడ్జ్ కి అయితే వచ్చేసి రాకేష్ అయితే ఎప్పుడు లాడ్జ్ లో కూడా వాళ్ళు మెత్తడ్ బెడ్ మీద వండుకుందామనే చూస్తుండ్రు. ఇక్కడైతే ఎవరు లేరు, మా అందులో మేము పైకి అయితే వచ్చినాం. ఇక సెకండ్ ఫ్లోర్ దాకా అయితే వచ్చినాం. మరే ఇక్కడ చూస్తాం మేము, ఎవరైతే అవపడతలేరు మనకి. ఇక్కడ డైరెక్ట్ అయితే రూమ్సే ఉన్నాయి, తాళాలు తీసుకొని పండుకోవటం పోయి అయితే. వాయిస్ అయితే ఇని కిందికి అయితే పిలిచిరు మమ్మల్ని, పోతున్నాం. మనం అయితే హోటల్కి అయితే పోయినాం కదా, అలాగపోతే 6గురికి 3000 అంట. మళ్ళీ పొద్దుగా 4 గంటలకు వెళ్ళిపో అంటుండు. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 11 అవుతుంది. 3000 పెడితే 2 కాటన్ బీర్లు అవుతాయి. ఓర్ నాయన, ఇప్పుడు 11 అవుతుంది, 4 గంటలకు వెళ్ళిపో అంటుండు. 12, 1, 2, 3, 4, 5 గంటలు. 5 గంటలకు 3000 అడుగుతున్నాడు. మళ్ళీ అలా నలుగురికే మంచాలు ఉంటాయంట, మళ్ళీ 2 ఉండవంట. ఓరిని సంసారం సలగొండ అని మళ్ళీ కార్లకు పోతున్నాం. కారు అక్కడ పెట్టాం, అక్కడ పోతున్నాం. ఇంకేం చేస్తాం? అక్కడ ఏమన్నా బస్ స్టాండ్ చూసుకొని అలా బంతాం. ఇగో ఇటుకల కొట్టు, ఇగో మామూలు ఇటుకల కొట్లు ఇలా బందాం. సండ్రింగ్ డబ్బాలు ఉన్నాయి, సండ్రింగ్ డబ్బాలల్లా ఇగో ఇక్కడ ఇల్లు కడుతురు. ఇంట్లోనే అన్నో ఆడ బంతాం. ఇగో ఈ ఆటో కాక దాంట్లో వంతాం. లేకపోతే ఫంక్షన్ జరుగుతుంది, మనోడు అంటుండు ఇడు అక్కడ పోయి అడిగి వచ్చి తిన్నారా మనం, అడుగుద్దాం పా అంటాడు. మనం ఎందుకుంటాం, మనం అట్లా స్పీడ్ ఉంటాం. స్పాట్ అడ్వాంటేజ్ టెక్నాలజీయా అవపడుతున్నాను. చెప్పాను కదా, ఇక్కడైతే అడిగేసినాం. సార్ వాళ్ళని అడిగేసాను, అయితే తినమన్నారు. ఇక్కడైతే ఉప్మా పెట్టేసారు, ఉప్మా స్వీట్ అయితే ఇచ్చేసారు. ఇక తినేసి అయితే చూస్తాం. లాడ్జ్ చూస్తే 3000 రేట్ అయితే చెప్తున్నారు. ఏ గ్యాప్లో జరుస్తున్నావుగా, చక్రపాణి అని కూడా జరుస్తున్నా. ఇద్దరైతే జరుస్తారు, ముగ్గురు సంపుడు. పుణ్యానికి వచ్చింది ఎట్టనైనా టేస్ట్ ఉంటుంది కదరా. కాదు చాలా అంటలు బాగున్నాయి కదా, డిజైన్ ఉన్నాయి, చెక్కతో చేసిరా. అసలు మనం 70 రూపాయలు పెట్టాలి, అనవసరంగా ఉన్నాం. 70 రూపాయలు చాలా వేస్ట్ చేసిన. వీడియో 600 అడుకోకపోతే సెట్ ఉండేది, చాలా క్వాలిటీ ఉన్నాయి వాటికన్నా. మన ప్లేట్ల లెక్కనే ఉన్నాయి కదా, కడి బేల పెట్టుకున్న నడుసు, కడిగి తూట్టుకోవాలి. అయినా చూడాలక్కలే మనోరు తేటాన్ని ఆగుతారు మొత్తం. చక్రపాణి ఫస్ట్ బ్రో మళ్ళా వేస్తున్నావుగా, సెకండ్ టైం పోయినవా? 2వ రౌండ్ ఆడింది. వీళ్ళు ఫస్ట్ టైం ఇంక తింటారు, ఇంక నువ్వు అప్పుడే సెకండ్ టైం వేసినావుగా. మరి ఏం చేస్తాం, ఆకలి అవుతుంది. పచ్చడి వేసుకో, చాలా బాగుంటుంది. పచ్చడి వేసుకున్నా. శివరాత్రి తరపున అయితే మనం భోజనం అయితే చేసేసినాం కదా, అక్కడనే ఇక్కడైతే పోటాపోటీ అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది, టోర్నమెంట్ అయితే. ఆ టోర్నమెంట్ పేరు అయితే ఫిజికల్ చైర్ అయితే ఆ టోర్నమెంట్ పేరు. చూద్దాం, పోరగాళ్ళందరితో అయితే ఆడిపిస్తున్నారు. వాళ్ళందరూ అయితే ఎలా ఆడతారో అయితే చూద్దాం మనం కూడా. ఇక మనమైతే చిన్నపిల్లలకైతే మ్యాచ్ అనుకున్నాం కదా, చిన్నపిల్లల మ్యాచ్ అయితే కాదు, ఇలా పెద్దోళ్ళ మ్యాచ్ పోటాపోటీ అయితే నడుస్తుంది. ఇక్కడ పెద్దోళ్ళకే మ్యాచ్, ఇక్కడ పోటాపోటీ అయితే నడుస్తుంది. ఆ మ్యాచ్ ఏంటంటే ఇక్కడ పోటాపోటీగా అవుతుంది. ఆంటీలతో అయితే సర్ప్రైజ్ అయితే మీకు ఇచ్చిన చూడండి. మీరైతే గాయస్ చూడండి, వాళ్ళైతే లైన్లో నిలబడ్డరు. ఏ విధంగా లైన్లో నిలబడ్డరు చూడండి గాయస్. రన్ 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 అని కూర్చునే సూపర్ వాకింగ్ చేస్తున్నారు, రన్ చేస్తలేరు వీళ్ళు. రన్ చేద్దాం చేస్తా అంటే చూద్దామంటే రన్ చేయట్లేరు. ఓ సీట్మే ఓ ఇక్కడ ఒక చైరే ఖాళీ ఉంది అసలుకి. ఓ అమ్మా చుక్క చేత కూర్చుంది ఇక్కడ. ఏ అంటే అవుట్ అయిందిరా? ఓ అక్కడ ఉంది చూడండి ఆంటీ, పింక్ కలర్ ఆంటీ నవ్వుతుంది. స్మైల్ ప్లీజ్. గాయస్ మన బెడ్స్ అయితే ఎలా ఉన్నాయో మన హైదరాబాద్ హాస్టల్లో ఉన్నట్టే ఉన్నాయి. మన చక్రపాణి సోజావు ఫాస్ట్గా ఉండు, టైర్డ్ అయిపోయిండు పండుకుండు.
బాలా మనం ఏడ పడుకుందాం? ఇక్కడనే పడుకుందాం. కాకపోతే చెద్దర్లు క్వాలిటీ లేవు మనకు. మనం చీప్ చెద్దర్లను ఎన్నడూ పడుకోలేదు. కాకపోతే ఈ వద్దు మనకు, మన ఫ్రెష్ ఇంకా కొన్ని తెప్పించుకుందాము. 2 చెద్దర్లు, నీకొకటి నాకొకటి. కాదు బాలా, చీప్ అంటున్నావు. మరి 3000 దాంట్లో నువ్వు పండుకోపోయినా హై కాస్ట్లీ ఉంటు నీకు. చీప్ అంటూ 100 రూపీస్ ఇక్కడ. మన బడ్జెట్ లో బడ్జెట్. మరి లో బడ్జెట్ అయినప్పుడు లో బడ్జెట్ మీ సోజావు. ఉట్టిగానే అందాం కానీ చెద్దరు వద్దు. ఎంతమంది కప్పుకురాది అంత ఆరాటం. 100 రూపీస్ క్వాలిటీయే. కైకు డిస్టర్బెన్స్ అయినా ద బెస్ట్. 100 రూపీస్కి మనకు రూమ్ దొరికింది 6 మెంబర్స్కి. 600 అంటే అది అదృష్టంతో కూడుకున్నది. అది దేవుడిచ్చిన వరం కాదు, దారి చూపించిండు. గిఫ్ట్. చూశారు కదా, ఇల్లాక అయితే మనం భోజనం అయితే చేసేసినాం కదా. అక్కడనే ఒక మన కర్ణాటక అతనే, కాకపోతే తెలుగు వచ్చంట. ఒక 5-10 సంవత్సరాలు హైదరాబాద్లో ప్లంబర్ పని ఏదో చేసిన అన్నాడు. అతనైతే పరిచయం అయితే ఇట్లా రూమ్ కావాలని అని మాట్లాడితే అతను ఏమన్నాడంటే ఒక ఫస్ట్ 150కి ఒకరికి 150కి ఒకరికి అని అన్నాడు. ఈచ్ వన్ 150 అన్నాడు. అయితే ఇంకా మళ్ళీ బతలాడగానే 100 రూపీస్కి 6 మెంబర్స్కి 600కి అయితే క్లోజ్ అయిపోయింది. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. అక్కడ పైన అయితే మనం పండుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి అయితే ఇక సోజావో. నైట్ అయితే 12 అవుతుంది. ఇప్పుడు పొద్దున్నే లేవాలి. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మన వీడియోకి అయితే నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున్నే స్నానం చేసి అయితే మళ్ళీ వ్లాగ్ ఫ్రెష్గా అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. రైట్.